కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 15 వరకు చదువుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు పోయి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, నీకు వందనాలు నాయన. ఈ చదవబడిన లేఖన భాగాన్ని బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ఆత్మతో నింపి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ఆయన భుజింపజేసి సహాయం నిమ్మని మా ప్రభు అయిన యేసునామని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఎందుచేతంటే ప్రభు ఎప్పుడు ఏ విధంగా మనతో మాట్లాడతారో, ఏ విధంగా మనల్ని బలపరుస్తారో, ఏ విధంగా మనము ఆధ్యాత్మికతను పెంపారు చేసుకోవాలో, మన ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా మనం నడుపుకోవాలో చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు మనం వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో మానవుడు సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తాం. విశ్వాస జీవితంలో కొనసాగే వ్యక్తి ఏం సంపాదించుకోవాలి? ఆస్తిన, అంతస్తున, పేరున, ప్రఖ్యాతన, ధనాన్న, దేన్ని సంపాదించుకోవాలి? ఒక ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తి, దేవుని భయములో ఉన్నవాడు ఏమి సంపాదించుకోవాలి? యాకోబు గారు రాస్తాడు కదా, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసుకొని లాభము సంపాదించుకుందాము రండని చెప్పువారలారా అంటున్నాడు. ఆ వ్యక్తులు ఏమంటున్నారట? ఒకానొక పట్టణానికి వెళ్ళిపోదాం. ఈనాడు దూరదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అక్కడికి వెళితే భార్యా బిడ్డలను వదిలేసి, ఊరును వదిలేసి, మనం ఇక్కడున్న నివాసమైన స్థలాలను వదిలేసి, బంధువర్గాన్ని వదిలేసి, తల్లిదండ్రులను విడిచిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకని? డబ్బు కోసం. అయితే ఆధ్యాత్మికతలో ఉన్నవాడు, దేవుని భయం కలిగిన వ్యక్తి ఏమి సంపాదించుకోవాలి? పేరు ప్రఖ్యాతల, ధనధాన్యాల, ఏం సంపాదించుకోవాలి అనే విషయాన్ని ఈనాడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏమంటే, బయటికి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుని సంపాదించుకొద్దాం రండి అని అనుకుంటున్నారంట వీళ్ళు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఒకానొక పట్టణానికి వెళ్ళి ధనం సంపాదించుకునే వారులారా, రేపేమి సంభవించడం మీకు తెలియదు కనుక దేవుని చిత్తమైతే మనం బ్రతికి ఇక్కడే అది ఇది చేసుకుందాం అని దేవుని వాక్యం అంటా ఉంది. ఏమండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, దూర ప్రాంతానికి వెళ్ళిపోయి కోట్ల రూపాయలు తెచ్చుకొని భార్య బిడ్డలతో గడపలేని జీవితం వ్యర్థమే. అందుకనే 128వ కీర్తన 128వ కీర్తనలో చెప్తాడు, అయా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారు అన్నాడు. కోట్ల రూపాయలున్నా ఆ భాగ్యం లేకపోతే జీవితం వ్యర్థమే. హల్లెలూయా. కోట్ల రూపాయలు ఉంటే ఇంట్లో సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఏమి భార్య ఒక దారి, భర్త ఒక దారి, పిల్లలు ఒక దారి, కుటుంబంతో ఒక దారి, ఐక్యత లేని పరిస్థితిలో ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది, అలా కాదబ్బాయి, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ప్రకారంగా ఏదో ఒకటి చేసుకొని బ్రతకాలి తప్ప అక్కడికిక్కడికి వెళ్ళిపోదా, రేపేం సంభవించదో తెలియదని దేవుని వాక్యం అంటూ ఉంది. మనం చాలామంది అనుకుంటారు, అదేంటి అయ్యగారు ఏం సంపాదించకూడదన్నారు, రేపు మేము తినేదెట్ట తాగేదెట్ట, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి
అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అంటే ఉన్నాడు, ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, వాటిని పోషించే దేవుడు నిన్నెందుకు పోషించడు అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మన ఆలోచన అంతా రేపటిని గురించే, కానీ దేవుని వాక్యం అంటుంది ఆకాశ పక్షులను చూసి నేర్చుకో. వాటికి బ్యాంక్ అకౌంట్ లేవు, పొలాలు లేవు, గాదులు లేవు, దాచుకోవటానికి ధనం లేదు. వాటిని పోషించే దేవుడు నిన్నెందుకు పోషించడో? అడగక మునిపే అక్కర్లేరిగిన దేవుడు. నీవు ఎందుకు అంత ప్రయాసపడుతున్నా? లోకంలో ఏం సంపాదించుకుందామని అనుకుంటున్నా? ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే అని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చెప్పబడిన వాక్య భాగంలో వ్యాపారం చేసుకొని సంపాదిద్దామని అన్నాడట. 2 రకాలైన వ్యాపారాలు ఉన్నాయి. ఒకటి చూడండి, దుర్వ్యాపారం అని అంటుంది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు చిన్న కుమారుడు ఏం చేశాడంటే, నా వాటా నాకు ఇచ్చేయని చెప్పాడు. నా వాటా నాకు ఇచ్చేయని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ చెప్పబడే మాట ఏంటంటే, లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట ఆస్తిని దుర్వ్యాపారం వలన పోగొట్టుకున్నాడంట. హల్లెలూయా. దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడంట. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాడికి లోటు తెలియలా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏం చేయలా. తండ్రి ఏ రీతిగా సంపాదించాడో, ఏ రీతిగా ఉన్నాడో, పనివారు కావలసిన సదుపాయాలన్నీ తండ్రి సమకూర్చి పెట్టాడు. వీడేమనుకున్నాడు, తండ్రి కంటే నేను ఎక్కువ సంపాదించుకోవచ్చులే, నా వాటా నాకు ఇచ్చేయని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత దుర్వ్యాపారం చేసి అంతా పోగొట్టుకున్నాడు. ఒకరి దగ్గరికి వెళ్ళాడు. అతను అయ్యా పని ఏమని ఉంటే ఇమ్మన్నాడు. ఇదిగో పందులోనే వెళ్ళి మేపు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలిస్తే కనీసం పందులు పొట్టు తినన్న కడుపు నింపుకుందాం అనే దుస్థితికి వచ్చేసాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటా ఉన్నావేమో, నిన్ను పోషించగలని దేవుడు, నిన్ను దాచుకొనగలిగిన వాడు, నిన్ను కాపాడేవాడు, నీకు ఆశ్రయముగా ఉన్నవాడు, నీకు కోట కొండగా ఉన్న దేవుడు నీతో ఉన్నాడని నీ చేతులను మర్చిపోయి నేను అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, అది సంపాదించుకోవాలనుకోవద్దు. ఒకనొక రోజు దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను విశాఖపట్నం నుంచి బండి వెళ్తా ఉన్నా. గోదావరి ఎక్స్ప్రెస్ ఇక్కడికి 10:30కు వచ్చింది, ఏలూరు స్టేషన్లోకి వచ్చింది. సరే బండి స్టార్ట్ చేసేటప్పుడు జెండా లైటు, నైట్ అయితే లైట్ ఊపుతాం, పగలైతే జెండా ఊపుతుంటాం. ఆ గుమ్మలో నుంచి చూస్తుంటాం, ఎవరన్నా ఎక్కుతున్నారా, దిగుతున్నారా, పరిగెడుతున్నారా అని చూస్తూ ఉంటాం. ఆ గుమ్మలో ఉండి చూస్తూ ఉండకి ఈ ప్లాట్ఫామ్ చివరికి వచ్చేటప్పటికి ఒక అతను చనిపోయి ఉబ్బిపోయి అలాగ పడుకొని ఉన్నాడు బల్ల మీద. 2 రోజులు అయిపోయిందంట, ఎవరో తెలీదు అని అంటే అక్కడ ఉన్న పోలీసు ఎస్ఐ గారు అన్నాడు, నా బ్రేకులు ఎక్కాడు. ఆయన అన్నాడు, ఎవరు సార్ ఆయన అండి? ఆయన అన్నాడు, ఆయన విజయవాడలో ఒక బట్టల వ్యాపారి, దాదాపుగా ఒక 100 కోట్ల ఆస్తి ఉంటుందంట. చందన బ్రదర్స్లో బట్టలు ఆర్డర్స్ తీసుకోవడానికి వచ్చాడంట. ఆయన వచ్చి ఆ బల్ల మీద కూర్చున్నాడు. బల్ల మీద కూర్చొని హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అలాగే పడిపోయి చనిపోయాడు. ఎంత ఉంది ఆస్తి ఆయనకి? కోట్ల రూపాయల ఆస్తి ఉంది. వ్యాపార నిమిత్తంగా వచ్చాడు, కానీ దిక్కులేని పరిస్థితులు అక్కడ ఉన్నాడు. ఎవరు చెప్తారు ఇంటికి కబురు? చెప్పండి, ఎవరు చెప్తారు? తన పక్కన ఎవరు లేరు, ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. ఏ ఊరు వెళ్తున్నాడో, ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటా ఉంది, మనం చనిపోయిన తర్వాత సరి అయిన రీతిలో సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండము గతి మేలు దానికంటే అని అంటాడు. అర్థమవుతుందా? చనిపోయిన తర్వాత సరైన రీతిలో సమాధి చేయబడవడం వాడి పరిస్థితి పడిపోయిన పిండము ఎలా రీతిగా ఉంటుందో అలాంటి పరిస్థితిగా ఉంటుంది. సరైన రీతిలో సమాధి కూడా చేయబడాలి మానవుడు. హల్లెలూయా. ఏం సంపాదించుకుంటాం? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే. భార్య భర్తను అడుగుద్ది, ఏం సంపాదించావా ఇంతకాలం నుంచి అని అంటాం. అలాగే ఇరుగు పొరుగు అన్నదమ్ములు అక్కజెళ్ళు వచ్చి అడుగుతారు,
ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కుటుంబం అంతా కష్టపడతా ఉంది. ఏం సంపాదించారు అని నువ్వు ధైర్యంగా చెప్పగలిగాను, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను అని. హల్లెలూయా! అంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏదీ లేదు. భయపడవలసిన పని లేదు. దేవుడు అంటా ఉన్నాడు, ఈ లోకంలో నువ్వేం సంపాదించుకోవాలో, మానవుడు దేనికోసం ప్రయాసపడతా ఉన్నాడో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వ్యాపారం చేశాడు, నష్టపోయాడు, కనీసం పందులు తినే పొట్టును తినటానికి ఆయన సాహసం చేశాడు. చూడండి, రెండవ వ్యాపారం ఉంది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. హల్లెలూయా! ఏ వ్యాపారము? దుర్వ్యాపారం ఉంది, ఈ జీవన వ్యాపారం ఉంది. హల్లెలూయా! నీ జీవమంతా, ఈ జీవనమంతా అంటా ఉంది. ఏమంటుంది? ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం సంపాదించాలని ఈ లోకంలో నువ్వు ఆశపడతా ఉన్నావు? ఏమంటా ఉంది? దుర్వ్యాపారము, ఈ జీవన వ్యాపారం అని అంటా ఉన్నాడు. అలాగనే 1వ తిమోతి 6:10 చెప్తాడు, ఎందుకనగా ధనము, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారంట. హల్లెలూయా! విశ్వాసి, దేవుని నమ్ముకున్నవాడు, యేసు రక్తంలో కడగబడినవాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన అడుగుజాడలు నడిచేవాడు ధనాపేక్షకుడుగా ఉండకూడదు. హల్లెలూయా! ధనమంటే అపేక్ష ఉండకూడదు. దేవుని వాక్యం అంటా ఉంది, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలమంట. ఆ అపేక్ష నీలో ఉంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ధనాపేక్ష, ధనాపేక్ష, ధనాపేక్ష. బైబిల్ పట్టుకొని సాక్ష్యాలు చెప్పినా అది వద్దు మనకి. సమస్త కీడులకు మూలం ధనమని దేవుని వాక్యం అంటా ఉంది, అది వద్దు. దేవుడు అంటా ఉన్నాడు, ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వారు మీరు. మిమ్మల్ని పోషించడం నాకు తెలుసు, మిమ్మల్ని ఎలా పోషించాలో నాకు తెలుసు. కాకపోతే మీరు చేయవలసింది, మీరు ఆశించవలసింది ఏమిటో దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా! ఆదికాండ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము. హల్లెలూయా! ఏం సంపాదించారంట? జలప్రళయం వచ్చింది, మొత్తం భూమి అంతా నాశనం అయిపోయింది, జలముతో ముంచబడింది. అరారాతు పర్వతం మీదకి వెళ్ళి ఓడ ఆగినప్పుడు పడవ దిగారు, 8 మంది వచ్చారు, జనం విస్తరించారు. ఆ 11వ అధ్యాయం చదువుకుంటే వీళ్ళందరూ కలిసి అనుకుంటున్నారు, మనం అక్కడికిక్కడికి వెళ్ళి ఇవన్నీ చేసుకుంటాం ఎందుకు, ఆకాశాన్ని అంటే గోపురం ఒకటి కట్టుకుందాం, మనం వాటిల్లోనే నివాసం చేద్దాం అని అనుకుని, నివాసం చేద్దామని అనుకున్న వాళ్ళు మెదలకుండా ఊరుకున్నారా? ఏమనుకుంటున్నారు? ఏం సంపాదించుకోవాలంటే వాళ్ళు పేరుని చదివారుగా. ఇప్పుడు ఏం సంపాదించుకోవాలట? పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా అని అంటా ఉన్నాడు. ఇది చాలామంది అండి, పేరు పేరు పేరు, నేను మంచోడిని, నేను మంచిదాన్ని, మేము మంచివాళ్ళం అనే పేరు కోసం ప్రాకులాడుతుంటారు. మంచిదే, పేరు మంచిదే, కాదంటలేదు, కానీ దేవుని విషయమైన పేరు ఉండాలి నీకు. దేవుని చేత నిర్మించబడిన, పెట్టబడిన పేరు ఉండాలి నీకు. నీవంటే గొప్పల కోసం పేరు కాదు, గొప్పల కోసం పేరు కాదు. వీడు మంచోడు, వీడంత గొప్పవాళ్ళు లేడు అనిపించుకోవటం కాదు కావాల్సింది అక్కడ. వీళ్ళు ఏమనుకుంటున్నారు? వారి పేరు కోసం ఆకాశాన్ని అంటే మరి ఆ గోపురం మేము కట్టుకున్నాం కదా అని పేరు తెచ్చుకుందాం అబ్బాయి. కానీ దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని విస్మరించారు. దేవుడు మానవునికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? మీరు భూమిని నిండించి లోపరుచుకొని విస్తరించి
దీన్ని ఏలమని చెప్పాడు. ఆ అధికారం మానవునికి ఇచ్చాడు. భూమిని నిండించాలి అని అంటే, విస్తరించాలంటే ఒక చోటే ఉంటే అవదుగా. విస్తరించడం అంటే చుట్టుపక్కల అన్నీ వెళ్ళటం. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకే చోట ఉందాం, ఆకాశాన్ని అంటే గోపురం కట్టుకొని మంచి పేరు తెచ్చుకుందాం. ఎవర్రా వీళ్ళు కట్టినోళ్ళు, ఇంత గొప్పోళ్ళు ఎవరు, ఆకాశాన్ని అంటే గోపురం కట్టిన ఈ వ్యక్తులు ఎవరు అనే పేరు మనకు వస్తుంది అని ప్రాకులాడితే ఉన్నారే కానీ దేవుడు మానవునికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని విస్మరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ ఇద్దరు పాస్టర్లు ఉన్నారు, ఒక గురువు గారు, ఒక శిష్యుడు. ఆ శిష్యుడు ఏం చేశాడంటే, గురువు గారు వద్దన్న నయమాను వచ్చి స్వస్థత పొంది దైవజనునికి కానుక ఇవ్వబోతే ఆ కానుకను వద్దు తీసుకెళ్ళిపోమని నయమానుతో చెప్తే ఈయన ఏం చేస్తాడంటే, శిష్యుడు ఏం చేస్తాడు, గెహజీ పరిగెట్టుకుని వెళ్ళి ఆ ధనాన్ని తెచ్చుకుంటాడు. అక్కడ గురువుగారు అనే మాట చూడండి. అంతటి ఎలీషా వారితో ఆయన చూడండి, తీసారా, 2వ అధ్యాయము 5వ అధ్యాయము 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యును తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఇక్కడ చూడండి, అబ్బాయి నువ్వు ఆ రథం వెనకాల పరిగెడుతుంటే నా మనసు వచ్చింది, బాగానుంది. కానీ ఆయన అనే మాట ఏమిటంటే చూడండి, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్డలను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? హల్లెలూయా. దైవజనుడేమో ఇవ్వద్దన్నాడు. దైవజనుడు శిష్యుడేమో వెళ్ళి మా దైవజనుడేమో అన్నాడని తెచ్చుకున్నాడు. ఈయన వచ్చిన తర్వాత ఆయన అంటాడు, ఎక్కడికి వెళ్ళావురా బాబు అని అంటే, ఎక్కడికి వెళ్ళలేదు గురుగారు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఈయన ఏమంటాడంటే, ఆ రథం వెనకాల నువ్వు పరిగెడుతున్నప్పుడు నా మనసు నీతో కూడా వచ్చింది. ధనధాన్యాలను, వస్త్రాలను, ఒలీవ చెట్లను, ద్రాక్ష తోటలను, ఎడ్లను, గొర్రెలను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయం కాదు. హల్లెలూయా. ప్రభు రాబోతా ఉన్నాడు. నువ్వు సంపాదించుకున్నదంతా ఏమైపోద్దో తెలీదు. కష్టపడి నోటు కట్టుకొని, కడుపు కట్టుకొని సంపాదించి పెట్టింది ఏం చేసుకుంటాడో ఎవరికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కావాలి కుటుంబ పోషణ కోసం, కావాలి మన బిడ్డలకు, కానీ విపరీతమైన ధోరణి కాదు. నువ్వు సంపాదించవలసింది యేసయ్యను సంపాదిస్తే దేవుడే వారికి కావలసినవి సమకూర్చి పెడతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యేసు ప్రభు వారు ఈ భూలోకంలో సువార్తను ప్రకటించే సమయంలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఒక మనుషుడు లోకమునంతైను సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు ఆయనకి లాభమా అని అంటాడు. చూడండి, ఇంత సంపాదించుకున్నాం. చూడండి, పెద్ద పెద్ద ఆస్తిపరులను మనం చూసాం, పెద్ద గొప్ప సినిమా యాక్టర్లను చూసాం. వారు అనుభవించిన రాజభోగాలు అంతా ఇంత కాదు. చివరిలో కనీసం మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి పడేసిన చాలామందిని మనం చూస్తాం. హిస్టరీస్ ఎంతో లగ్జరీ లైఫ్, కానీ చివరిలో వారిని ముష్టెత్తుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు. అంతా పోగొట్టుకొని ఏమీ లేక అడుక్కుని తిని చనిపోయిన వారు ఉన్నారు. కానీ నా దేవుడు మమ్మల్ని అలాగ చేయలేదు మనల్ని. హల్లెలూయా. మన దేవుడు అలాగ చేయలా. మనకు ఇక్కడ అక్కడ కూడా పరమరాజ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించి పెట్టాడు. హల్లెలూయా. ఒక మనిషి అనుకున్నాడు, నా ప్రాణమా తినము తాగుము సుఖించుము అన్నాడు. ప్రభు అన్నాడు, ఈ రాత్రి నువ్వు చస్తే ఏంటి దాని పరిస్థితి అన్నాడు. కదండి, ఏమైపోతామో తెలీదు, మనం సంపాదించింది ఏమైపోతామో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఏం సంపాదించుకోవాలి? ధనం వద్దంటున్నారు, వ్యాపారాలు చేయొద్దు అంటున్నావు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు వద్దంటున్నావు, గొప్పతనాలు వద్దంటున్నావు. మరి మనం ఏం సంపాదించుకోవాలి? దేవుని బిడ్డలు ఏం సంపాదించుకోవాలి? కొన్ని మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. సామెతల గ్రంథం మొట్టమొదటిగా మనం సంపాదించుకోవలసింది 3వ అధ్యాయము 14వ వచనం రాసి పెట్టుకోండి.
త్వరగా చెప్పేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం, వెండి సంపాదించుకుంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు. హల్లెలూయా. ఏం సంపాదించాలంట? అపరంజి అంటే బంగారం, వెండి బంగారములకు కాదు. నీకు కావాల్సింది ఏం కావాలట? జ్ఞానము కావాలి. జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమని 111 కీర్తన 10వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఏం సంపాదించుకోవాలి? వెండిని కంటే బంగారము కంటే జ్ఞానము. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే వెండి బంగారముల కంటే నీకు లాభమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికోసం నీ ప్రయాస ఈ భూమి మీద, అంతేగాని ధనము కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. తర్వాత చూడండి, సామెతలు 4:5, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకొనుము, నోటి మాటలు మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. చూడండి, ఏమండి, జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు అన్నావు. ఇప్పుడేమని వాక్యం అంటా ఉంది? బుద్ధిని సంపాదించుకో. ఏమండి, మొదటిగా ఏం సంపాదించాలి? జ్ఞానము. రెండవది బుద్ధి. బుద్ధి అంటే చూడండి, సామెతలు 4:7 చూడు, సుబుద్ధి దయను సంపాదించను. హల్లెలూయా. జ్ఞానమేమో దేవుని యందు భయభక్తులను సంపాదిస్తుంది, బుద్ధి ఏమో దయను సంపాదించదంట. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం అంటుంది, జ్ఞానమును సంపాదించుకో, బుద్ధిని సంపాదించుకో, వాటి కోసం నువ్వు ప్రయాసపడు. ఈ లోకంలో ధనధాన్యాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు నువ్వు ప్రయాస, దేవుని భయం కోసం, దేవుని దయ కోసం నువ్వు ప్రయాసపడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 3వ వచనం, మీకు కలిగినది అమ్మి ధర్మము చేయుడి, పాత గిలని సంచులలో పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకొనుడి, అక్కడ దొంగరాడు చిమ్మట కొట్టదు. హల్లెలూయా. ఎక్కడ ధనం కావాలంట? నీకు ధనము కావాలి. అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. క్షయమైనది కాదు. ఇక్కడ ధనం దాచుకుంటే చెమట కొడితే, ఈ చెదల పడితే, అయ్యి పడితే. కానీ దేవుడు అంటా ఉన్నాడు, మీకు కలిగినది అమ్మి ఏం చేస్తే అక్కడ ధనం నీకు చేకూరద్దంట. నీకు కలిగినది అమ్మి, మిగతా చెప్పరేంటండి, ధర్మము చేయుడి, దాన ధర్మాలు చేయాలట. మీకు కలిగినది అమ్మి ధర్మము చేయుడి, పాత గిల్లని సంచులలో పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకొనుడి, అక్కడ దొంగయు చెమ్మటయ్య నీకు ఉండదు. అర్థమవుతుందా? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించి, అలాగనే బీదలను కనికరించి నీ ఉంటే దేవుడు అక్షయమైన ధనము నీకు అక్కడ సంపాదించి పెడతాడంట. చూడండి తర్వాత 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము, బలహీనులను సంపాదించాలంట. మనం ఎవరిని సంపాదించాలట? బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. చూడండి, యేసుని ఎరగని వారు బలహీనులు, భక్తిహీనులు, వారిని సంపాదించు. వారు బలహీనులైపోయి ఉన్నారు, వారిని సంపాదించు. ఏమంటుంది వాక్యం? ఎవరిని సంపాదించాలా? నీతో పాటు ఉన్నవాడికి మనం ఏం చేస్తాం? ప్రైజ్లాడు బ్రదర్, ప్రైజ్లాడు తల్లి, ప్రైజ్లాడు అమ్మ అనుకుంటుంటాం. కానీ దేవుని ఎరగని వాడు కనపడ్డాడు అనుకో, తలకాయ ఉంచుకొని అసలు పలకరించడం కూడా పలకరించడం. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. నువ్వెవరి కోసం ఉంటున్నావు? ప్రార్థనకి వెళ్ళేవాడినే పలకరిస్తావు, ప్రార్థనకు వచ్చేవాడినే వందలాడిని అంటావు, ప్రార్థనకి వెళ్ళేవాడినే పలకరిస్తావు, బాడినే భోజనాన్ని పిలుస్తావు. ఏమండి? కానీ దేవుని వాక్యం అంటుంది, బలహీనులను సంపాదించు దేవుని కొరకు. ఎవరి కొరకంట? బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని. అంటే వాడు రక్షణలో లేడు, వాడు రక్షణలో లేడు కనుక బలహీనుడుగా ఉన్నాడు.
నువ్వేం చేయాలి? వారిని రక్షించాలి. వారు రక్షించవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని సంపాదించాలి. ప్రార్థనకు వచ్చే వాళ్ళనే మనం ప్రేమిస్తే కాదు, ప్రార్థనకు రాని వాళ్ళని, యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళని, వారికి మన సాక్ష్యం చెప్పి దేవుడు అంటే ఏంటో తెలియజెప్పి వాళ్ళని రక్షించే విధముగా మనం ఉండాలి. వాళ్ళని సంపాదించుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ఎవరిని సంపాదించుకోవాలట? తీయండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అది అందరూ అండర్లైన్ చేయండి అక్కడ. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. నువ్వెవరిని సంపాదించుకోవాలి? బలహీనులను సంపాదించుకోవాలి. తర్వాత క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలనైన నా నీతినిగాక క్రీస్తునందలి విశ్వాసము మూలనైన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవారనై ఆయన యందు అగుపడు నిమిత్తము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని సంపాదించుకోవాలి? నీవు క్రీస్తును సంపాదించుకోవాలి. బలహీనులను సంపాదించుకోవాలి. అక్షయమైన ధనమును సంపాదించుకోవాలి. బుద్ధిని సంపాదించుకోవాలి. జ్ఞానమును సంపాదించుకోవాలి. నువ్వు సంపాదన అంతా నీ ప్రయాస ధనము కోసం, డబ్బు కోసం, ఇళ్ల కోసం, ఇగో ఉద్యోగాల కోసం, వీటినే మనం సంపాదించుకోవటానికి దేవుని సన్నిధిలో ఉంటున్నాము. కానీ ప్రభువును మనం సంపాదించుకునే పరిస్థితిలో లేం. చూడండి, 1 తిమోతి 3:13లో పరిచారకులై ఉండి ఆ పని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు. పరిచారకుడుగా ఉండటానికి, పరిచారకుడుగా ఉంటే దేవుడు ఆ పదవిని సంపాదించి నీకు పెడతాడు. సంఘములో పరిచర్య చేయటానికి, సంఘములో పరిచారకుడుగా నువ్వు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పదవి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎలాగునా? పరిచారకులై ఉండి ఆయన పని బాగుగా నెరవేర్చువారు అని అంటాడు. ఎవరైతే పరిచారకులై ఉంటారో, ఆయన పనిలో బాగుగా నెరవేర్చేవారై ఉంటారో, మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు. హల్లెలూయా. ధైర్యము గలవారగుతారట. చూడండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎన్నో విషయాలు దేవుడు తెలియజేశాడు. చివరిగా ఒక వాక్యాన్ని తీసి ముగించేస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం. అందరూ తీసి చదవాలి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం. తీసారా? నేను తీస్తున్నా, చదవనా? కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణము చేసినట్లు నిబంధనను నేటివలే స్థాపించవలెనని మీరు ఏంటంట? భాగ్యము. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి అంటాం కదా. ఆ భాగ్యము మన దేవుడే. హల్లెలూయా. మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. ఏం సంపాదించుకుంటావు నువ్వు ఇప్పుడు? ఏం సంపాదించుకుంటే నీకు భాగ్యం? దేవుడే మన భాగ్యం. హల్లెలూయా. ఆయనే వాటిని కలుగు చేయవాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేనికోసం మన ప్రయాస? ఏమి సంపాదించుకోవాలి మనం? ఏమి మానవుడు ఈ లోకంలో ఏమి సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నాడు? మనము దేనికోసం ప్రయాసపడాలి అనే విషయాన్ని తెలియజేసుకున్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
క్రీస్తును నువ్వు సంపాదించుకుంటే, ఆ భాగ్యాన్ని నువ్వు సంపాదించుకుంటే నీకు పాపంపై జయం, సాతానుపై జయం, ఒంటరితనంపై జయం, మరణంపై జయం ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. దేని గురించి ప్రయాసపడాలి? బలం సంపాదించాలి. జ్ఞానమును, బుద్ధిని, తర్వాత అక్షమైన ధనమును, బలహీనులను, క్రీస్తును. చెప్పండి, రాసుకునండి. స్వరక్తమిచ్చి సంపాదించే సంఘాన్ని, రక్షించబడిన వాడు ఏం చేయాలి? ఒంటరిగా ఉండటానికి వీల్లేదు, సంఘాన్ని సంపాదించుకోవాలి. అలాగనే తర్వాత గొప్ప భాగ్యమును సంపాదించుకోవాలి. ఒక రక్షించబడిన వ్యక్తి ఈ రోజున నీవు లోకాశల వైపు వెళ్ళబాకు. యేసు ప్రభు ఒకటే చెప్పాడు, ఆకాశ పక్షులను ఏం తిందమో ఏమి ధరించుకుందామో మీరు చింతించబాకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషించే దేవుడు నిన్నెందుకు పోషించుడని దేవుని వాక్యం అంటా ఉంది. మత్తయి సువార్త 6:26 ఉంటుంది ఆ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇహలోకపరమైన వాటిని కాక పరసంబంధమైన వాటిని మనం సంపాదించుకొని దేవుని సన్నిధిలో మనం ఉందుముగాక. అందరూ తలవంచండి.